పగడాల పగిలిందా ఇది కావచ్చు. 4-5 రోజుల నుంచి ఫ్రెండ్స్ ఇదేనండి. ఎప్పుడు 4-5 రోజుల నుంచి ఫ్రెండ్స్ ఈ టాపిక్ నేను పెద్దగా నిజంగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు నాకు ఒక 4-5 ఫోన్లు వచ్చినాయి అన్న దీని మీద నువ్వు ఎందుకు సుదర్శన చక్రాన్ని కూడా ధారణ చేయాలి ఆయన ఆలోచించుడు కత్తి మనిషిగా డుమ్ అంటాడు. కత్తి మనిషిగా డుమ్ ఇది ఎట్లుంటది. ఒకడు ఉండడు పంది లెక్కుంటాడు ఎవడు కత్తి మహేష్ ఇన్నడు తిక్కలేసి శ్రీమన్నారాయణుడు ఇట్లా లేచిండు శేషశయన ఆసనం నుంచి ఇట్లా లేచి స్వామి ఏమైంది అని అంటే జర ఇప్పుడే వస్తా అని చెప్పి ఇట్లా సుదర్శనం చేసి ఇట్లా సుదర్శన చక్రాన్ని కూడా ధారణ చేయాలి ఇట్లా ఆయన ఆలోచించుడు కత్తి మనిషిగా డుమ్ అంటాడు. అంతేనా? ఈడు కూడా ఇష్టం వచ్చినట్టు చూడండి వాడు యాక్సిడెంట్ ఈడు కూడా యాక్సిడెంట్ ఈడు కూడా యాక్సిడెంట్ ఒకసారి గట్టలే చెప్తాం. ఇప్పుడు గిరీష్ సచిన్ మీద గట్ట మాట్లాడతావా అని అంటే ఇది మర్డర్ అని అంటే వ్యక్తిగత జీవితంతో నాకు సంబంధం లేదు. పెద్ద లిస్ట్ రాసి అసలు ఏంది పై ప్రాస్టర్ పవిని గారు అని అంటే ఈయనతో చదివిన ఇక ఈయనతో కాదేమో వేరే వాళ్ళేమో అది అక్కడికి వస్తాం మన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అన్నట్టు పెద్ద చిట్టా రాశారు. అయితే ఇక హైలైట్ చూడు పాస్టర్ ప్రవీణ్ డెత్ ఏదైతే ఉందో అది మెటికులస్ గా ప్లాన్ చేసిరట అంటే ప్లాన్ చేసి చంపిరట. ఎట్లా ఈ ప్రవీణ్ గారు పెద్ద దావుదు పెద్ద హఫీజ్ సయ్యదు మొత్తం మెటికులస్ గా ప్లాన్ చేసి చంపిరట. ఎందుకు చంపుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాకు ప్రాణభయం ఉందా? లేదు. రాజ్యాంగ బద్ధంగా ఉందా మనం ఎందుకు ఉంటుంది కరెక్టా? మళ్ళా చూస్తే ఎంత మంచిగా ఉన్నది చూడసక్కని ముఖం ఇది చూడసక్కని ముఖం తీయమొక్క లేకుంటుంది ఈ ముఖం మంచిగా అసలు అంటే ఎందుకు చంపుతారా? మెటికులస్ ప్లానింగ్ చేసి చంపిరట. ఎవరంటారు మళ్ళా హల్లెలూయా అక్క మతన్ గురించి మాట్లాడారు మళ్ళా హల్లెలూయా కనొద్దురు వాళ్ళు ప్రేమ వంచనికి వచ్చిండ్రు వాళ్ళు ప్రేమ వంచనికే వచ్చిండ్రు. వాళ్ళు అవసరమైతే వాళ్ళ రక్త దానం చేసి శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ముస్లింలని క్రిస్టియన్లని అనకు. మళ్ళా ఆడొకడు ఉంటాడు ఆడిని ఇప్పుడు నువ్వు ముస్లిం క్రిస్టియన్ అని అన్నావు అనుకో ఆడు ఇప్పుడు ఎరుగుతున్నాడు అనుకో ఎవడు అజయ్ గారు ఖమ్మంకి ఆడు కనుక్కోకుండా వస్తాడు. చూడు ఇట్లుంటాయి ఇది మాటలు ఇట్లా ఉంటాయి. ఒకడేది అబ్రహం వాడే అన్నాడు ఆయన అజయ్ అన్నాడు అజయ్ అన్నాడు ఎర్రప్ప అలియాస్ ఎర్రప్ప అదే అన్నాడు. రాజకీయ దృక్పథం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినట్టున్నాడు. నాకు కాంగ్రెస్ 2 రోజులు ఉన్నాను ఏం పట్టించుకుంటావు ఏం పట్టించుకోవాలండి నువ్వు నీ పేరేదో ఉంది ఎర్రప్ప అన్నట ఎర్రపల్లి ఏకిరా. నాకు ఇంకో మాట వచ్చింది ఎందుకుంటున్నా ఎరిమాట ఎక్కువ ఆయన అంటాడు పొంగనిగా ఏదో కథ అల్లదు కదా కథ ఏ కథలు లేడు ఏం కథలు లేడు మనం ఒకటి మనం ఒకటి అరే ఫాల్తుగా నేను నీకే చెప్తున్నా మనం ఒకటి అని నువ్వు అంటున్నావు. మీ కేరళ పాస్టర్లు ఏమో లవ్ జిహాద్ లో మా క్రిస్టియన్ పిల్లలు 400 మంది గాయపైన చెప్తున్నారు. నీదే నువ్వు పోసుకో గ్లాస్ లా తాగు మళ్ళీ అదే పోయో మళ్ళీ అదే తాగు దాంతోనే స్నానం చేయి. నేను నీళ్ళ గురించి మాట్లాడుతున్నా నీకు వేరే అర్థమైందేమో అర్థమవుతుందా మిస్టర్ అజయ్? ఇప్పుడు చూడు మెటికులస్ ప్లానింగ్ అంట ఎవరంట హల్లెలూయా అక్క. ప్రామినెంట్ పాస్టర్ ఇన్ ఇండియా ఫౌండ్ డెడ్ ఎ మంత్ ఆఫ్టర్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్స్ ఆన్ హిస్ సేఫ్టీ. సరే వీడికి ప్రాబ్లం సేఫ్టీ లేడుంది అని ఆలోచించినాం అనుకో. వీళ్ళందరూ ఏమన్నారంటే ఉదయం చంపిండ్రు బండి కింద పడ్డది హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. కువ్వత్ దెబ్బలు జరిగినాయేమోరా. కువ్వత్ అంటే తెలుసా తెలంగాణలో మన అర్థం ఇట్లా షాక్ లో చచ్చిపోతాడు మనిషి. నీకు అర్థం భగవంత్ పంచ్ ఎట్లా ఉంది మనది ఎంత తీటే మాటలు ఎట్లా ఉన్నాయి చూడ ఇట్లా చిప్ అన్నదట అన్నదా మరి నీకు ఎప్పుడన్నా నేను బడి సంజయ్లు వచ్చినప్పుడు ఏమన్నా ఎట్లా అయింది పానం? ఎందుకట్లా గిరీష్ మనిషిని మనిషిలాగా చూడు అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు మిత్రమా? మనుషులని మతాన్ని బట్టి నువ్వు మనుషులను మాట్లాడినట్టే కదా. ఇప్పుడు ఒక మనిషి ఎట్లా మాట్లాడినావు నువ్వు అంటే వాని పుట్టుక మీద ఈయనంట ప్లాన్ చేసి అంటే ఎంత ఇన్సల్టింగ్ మాటలు. నేను ప్లాన్ చేసి కొట్టినారు నువ్వు పెద్ద పీకుడుగాడు అని చెప్పి నిన్ను బండి సంజయ్ మంచిలో వచ్చి కొట్టినారు వాళ్ళు కూడా నేను అట్లే అంటే అప్పుడు నీకు మంట పెట్టినట్టు కట్టె పెట్టినట్టు అవుతుంది. బండి సంజయ్ మనుషులు వచ్చి నీ మీద పెద్ద నువ్వు అదే అని నేను ప్లాన్ చేసి అంటే మనకు మాత్రమే అనొచ్చు. మంది ఎవరన్నా అంటే మనం ఒప్పుకోం. నువ్వు ఎవరినైనా అనొచ్చు. ఇంత మాటలు ఎట్లుంటాయి అంటే ఇది మంచిది కదా అంట. చూడండి ఒక మతానికి సంబంధించిన సావు మీద ఇలా మాటలు చూడండి ఎట్లున్నాయి. చనిపోయే వ్యక్తుల మీద వీళ్ళ మాటలు చూడండి ఎట్లుంటారా అంటున్నా.
అయితే ఇప్పుడు భగవంతుడు పంచగొట్టేటా ఆ. లేకపోతే నిజంగా దుష్మన్లు పంచగొట్టారా అన్నది ఇన్వెస్టిగేషన్. అలా నేను దర్యాప్తు చేసుకోలేదు. చేసుకోవచ్చు. బట్ ఇది మటరా కాదా గ్రాఫ్ కూడా అదో ఆ నవ్వు చూడు ఎట్లా నవ్వుతారు చిలుకలు. గ్రాఫ్ అడుగుర్రి. ఆ. మీకు ప్రతి సావు ఆత్మల వ్యవసాయమే కదరా. అబ్బా ఆత్మల వ్యవసాయమే మీకు ప్రతి సావు. ఆ. మనం ఈడున్నప్పుడే స్వర్గం, ఈడున్నప్పుడే నరకం అని అంటాం. మానవ నీ కర్మనే నీ ఫలం అని అన్నట్టు మన సనాతన ధర్మం చెప్తారు. వీళ్ళు ఏమంటారు, సచ్చినాక నువ్వు స్వర్గానికి పోతున్నావు. పరలోకం. పరలోకం. అరే అది పరలోకమా పరలోకమా అగో. ఏ లోకమా పక్కన పెట్టరా. ఆ. నేను ఏమంటున్నా, బతుకున్న నాళ్ళు ఇదే స్వర్గం ఇదే దుఃఖం. తల్లిదండ్రులను చక్కగా చూసుకో. ముల్లోకాలను తిరగలే గణేశుడు. తల్లిదండ్రులను తిరిగి ముల్లోకాలు తిరిగినట్టు ఇది నా సనాతనం. నీకు ఏం తెలుసు మమతల హోమం నా సనాతనం నీకు తెలియదు. ఆఫ్ నాలెడ్జ్ గాడు ఆడు శంకర్ జాతి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏడ ఊరుతారో ఏడ పెరుగుతారో తెలియదు. ఆళ్ళడికైనా వస్తారు, వచ్చి ఏదో మాట్లాడతారు. పక్క ఊళ్ళో సంసారం చేసిర్రు, అది చేసిండ్రు, ఇది అదే చేసిండ్రు. నేను ఏమంటున్నా అంటే ఇదే నేను మాట్లాడినప్పుడు సంకర జాతి పుట్టుక ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వీళ్ళ యొక్క మాటలను నేను ఉత్తగా మాట్లాడాను. ఇవన్నీ చూసిన తర్వాత అవతల పుట్టుకలు మతాలను హీనపరిచేటువంటి విధానంలో అంత కరెక్ట్ కాదనేది నా సజెషను. ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తుంటే నువ్వు చేసుకొని ఇష్టం. నీకు మొత్తం కూడా కంప్లీట్ కన్వర్జేషన్లలో ఇప్పుడు దాకా జరిగిన ఎపిసోడ్లలో ఈ ఎల్లయ్య మలయ్య గారు మాట్లాడారు కదా, ఒక పేరు చెప్పినాడు, పేరు తీసుకోకు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి. వీళ్ళందరూ మాట్లాడారు కదా అవలగారు. ఈ అవలగారు మాట్లాడిన దాంట్లో నీకు ఒక్కటైనా పాజిటివ్ అనిపించింది అంటే బ్లడ్ టెస్ట్ చేసినాక చెప్తారు పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ అని. చూసినా ఎంత అంటే నేను ఏమంటున్నా అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంత తీట కొయిలాకు ఇంత సిచ్చు పెట్టే ఇంత పనికి మళ్ళినటువంటి విధవ మాట్లాడుతాడు ఇంకెవడు ఉన్నాడు. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేసేటివి. ఇది చేసి కుప్పు అన్నదంట, అగర్కు చేస్తారు చుక్కు అని ఇట్లా అన్నదంట, చచ్చిపోయాడని చెప్తాయి. అంటే మరి బండి సంజయ్ కొట్టినప్పుడు మనవానికి ఏమన్నదో అర్థం కాలే. బండి సంజయ్ మనుషులు కొట్టినప్పుడు అబ్బా ఏం నవ్వుతుంది. పాజిటివ్ కనబడలే. ఇప్పుడు పాజిటివ్ కనబడాలని ఆధారాలతో చిత్రగుప్తు కదా అబ్బా. వీళ్ళది పాజిటివ్ ఏడ కనబడుతుంది అని అంటే బ్లడ్ టెస్ట్ చేసినాక చెప్తా బ్రదర్ వీళ్ళది పాజిటివా హెచ్ఐవి పాజిటివా అబ్బా అంతే కదా. నేను మాట్లాడిన తప్ప వీళ్ళు ఏమంటారు, ఇది మర్డర్ అంటారు. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎస్పీఏ డైరెక్ట్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఏమనని పంపించినాము, ఇన్వెస్టిగేషన్ కావాలా, దానికి రావాలా, ఆయన ఏం తీసుకున్నాడు, ఏంటి మనోడు వెనకటికి డ్రగ్స్ కూడా తీసుకున్నాడు. మడలుడుతుందంట పాస్టర్ ప్రవీణ మనోడు సుఖమైన దేవపుత్రుడు అంట. ఏడో రాసి ప్రామినెంట్ పాస్టర్ ఇన్ ఇండియా. పడగలది పగలింది అని చెప్పి ఒక పాపం ఎవరో మహిళ కూడా వాడింది పాట. అల్లా పగిలింద్రా వాడమంటే ఇంకా ఖతర్నాక్ వాడతా పాడు వచ్చిన ఈ నోట్లకు కానీ ఈ మధ్య జర అంటే ఈ దేశము ఎటుపోతుందో మీరు చూడండి. ఈ దేశం ఎటుపోతుందో మీరు చూడండి. ఈ దేశము ఎవరి మీద ఒక మతం మీద ఎట్లా మన్ను పోసుకుంటుందో మీరు చూడండి. వీళ్ళే ఎగ్జాంపుల్. తెలంగాణ రాష్ట్రంలో మత శిక్ష పెట్టడానికి నెంబర్ 1 పాత్ర పోషిస్తారు ఇలాంటి వాళ్ళే. ఒకరి చావు మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మతాలుగా విడిపోయి ఒకరి చావు చచ్చినప్పుడు ఇంకోడు నవ్వుకొని ఇట్లా అవహేళన చేసుకున్నటువంటి పరిస్థితికి ఈ దేశం వచ్చింది. దీన్నే ఒక సిగ్గుసేటు ఇది అంటున్నా. నువ్వు సచినోడు మీరు ఇట్లా కమెంట్ చేస్తావనంటే ఆ సచినోడు దైవాన్ని కమెంట్ చేసిండు. ఆడుకొస్తా భర్పూర్ వస్తా. అయితే వీడికి ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్ ఫర్ హిస్ సేఫ్టీ అంటారు. ఇందులో ఉన్న అందులో లేదని అందులో లేకుండా ఇందులో వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి దుంకి ఆడికేం దుంకి వీడికేం చేసినా వాళ్ళని అడుగుతున్నా. కేఏ పాల్ అలా నేను హిందువే. కేఏ పాల్ గారిని అడుగుతున్నా, సేఫ్టీ కన్సర్న్ అని అంటే ఇప్పుడు సార్ మీ మీద ఎవరైనా దాడి చేసేదా? నాకు చాలా ఇష్టం నువ్వు కేఏ పాల్. నువ్వు తోపు అసలు భారతదేశంలో నిన్ను మించిన తోపు ఎవ్వరు లేదు. అట కాదు బ్రదర్ గిరీష్, నీకన్నా తోపు కూడా అన్నాడా నాకు చెప్పు. బండి సంజయ్నే తిట్టగల నీ పార్టీ లీడర్నే గడగడలాడించగలనటువంటి తోపు నువ్వు. నీకన్నా మించిన తోపు ఎవడా? సచ్చిన సావుల మీద పన్లీగల బట్టి పక్క నవ్వేటువంటి అవహేళన చేసేటువంటి మొనగాడు నీకన్నా ఎక్కువ ఎవడున్నాడు గిరీష్? మనిషి అన్నోడు రోజు పొద్దుగాల లేచి అన్నం తింటే మీలేకి ఎవరు ప్రవర్తించేవాడు మనిషే కాడు. రూపంలో తీసుకో.
ఇంటలెక్చువల్ రూపంలో తీసుకో, ఎడ్డోడ్ రూపంలో తీసుకో, నువ్వు పరకాయ ప్రవేశం చేసిన ఒక దైవపుత్రుడివి. నిన్ను అర్థం చేసుకోవాలనంటే అందరూ ఏవిఎం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాట్లాడదాం. సరిగ్గా అభిమాని నీకు. అరే నువ్వు ఆ జమానాలో బోయింగ్లలో తిరిగినోడివి. మేము బోయింగ్ కాదు కదా, బోయింగ్ టైర్ చూడలేదు. అది నిజం, అది నిజమే. బోయింగ్ టైర్ బొమ్మను చూడలేదు సార్, బొమ్మను చూడలేదు. బోయింగ్ తిప్పినోడు. ప్రపంచ శాంతికై బట్టలు చింపుకొని చెట్టుకొని తిరిగినావు. 100% అంటున్నది. అది 100% నిజమే. ఇలా మోడీ ప్రభుత్వం రావచ్చు, ఆయన అన్ని అకౌంట్లు సీజ్ చేయొచ్చు, అవి కావచ్చు, కానీ 100% ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చేటువంటి చందాల ద్వారా కేఏ పాల్ అంతవరకు వచ్చాడు. కేఏ పాలు నేను సుఖమైనవాడు, అందరిని గౌరవిస్తాను, నేనేం అంటలేను. కానీ నువ్వు చెప్పేది అన్నిటి నువ్వు అవహేళన అంటున్నావు, కానీ అది నిజం. అది గిన్నీస్ రికార్డ్ ఉంది. గిన్నీస్ రికార్డ్ ఉన్నది నీ మీద. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవాంజలిస్ట్ ప్రోగ్రామ్లలో నీది ఒకటి. నువ్వు అంత పెద్ద తోపు మనిషివి, మళ్ళీ మీద సేఫ్టీ కల్చర్ ఉంటే నువ్వు కట్టలు కడుతున్నావు. ఇలా సచ్చినాక ఎందుకు వచ్చినావు బయటికి? దానికంటే ముందు అరే హౌలా కాదు, అట్లా మాట్లాడొద్దురా, సీతమ్మని అట్లా అనొద్దురా. వీడు ముస్లింలను అన్నడా తెలియదు. ఎవడు ఈ ప్రవీణ్ గారు పగడ్డ అల్లా పగిలిందా? నువ్వు ముస్లింలను అన్నావా తెలియదు, హిందువులను అన్నా తెలియదు. నీ దుష్మన్లు ఎవరో నీకే తెలియదు. వాళ్ళ నాన్న ముస్లిం, మళ్ళా సెక్యులర్ దేశం పై ఉదయం అట్లా. ఇప్పటిదాకా నేను ఏమన్నా గజనీ గారు ఎందుకు వచ్చిండు? ప్రేమ వంచనికి వచ్చింది. వీళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రేమ వంచనికి వస్తారు. మళ్ళా షర్మిల అంటే ఏంది? షేర్ మిలా. అడవిలో పోతే షేర్ కలిసినప్పుడు షేర్ మిలా అన్నప్పుడు షర్మిలా. కే పాల్ చూసినావా? ఇట్లుంటాడు స్మార్ట్ బాయ్ అని. మనోడు ఈయన లెక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అడవిలోకి పోతే షేర్ కలిస్తే షేర్ మిలాన్ అంటాం. ఇది అబ్బా చూసినా మనోని తీట మాటలు మీకు తెలవాలి, జనాలకు తెలవాలనే మీకు అందరికి చెప్తా ఉన్నా. ఇట్లా ఉంది కథ. ఇట్లా చేస్తే బండి సంజయ్ లేదు. ఎందుకంటే నోటికి ఎంత వస్తే మాట్లాడడం గొప్పతనం కాదు. ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదో తెలిసినవాడు మనిషి. ఈ దేశంలో ప్రజలందరూ మంచిగా ఉండడం కోసం ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఆ మతం మీద ఈ మతం మీద సిచ్యువేటెడ్ మాటలు మంచివి కావు. దీని మీద దర్యాప్తు చేస్తాను. ఇప్పుడు చూడు మనోడు ఏం మాట్లాడిండు చూడు. చూపి. ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నువ్వు నాలుగు కప్పిని చేస్తే శిరోజులు కొట్టి ఊరేగిస్తాను. ముందు మీ కృష్ణాగీతిలో మంచి ఉంది, చెడే ఉంది, అది కనుక్కో. నేను కోసం సోదరులకు చెప్తున్నా, సోదరులారా కృష్ణానికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడతాం లేదు. ఈ ప్రమేయ మా ప్రభుత్వం గురించి మా అధికారుల గురించి మాట్లాడారు. ఖచ్చితంగా సత్యనంగా బతుకుతున్నా చూడరా పగడాలా. నువ్వు ఎవడో కూడా తెలియదు. ఎవడు కూడా సచ్చినంగా బతుకుతున్నా చూడు. ఇదిరా నీ జన్మ, ఇది నీ జన్మ. నువ్వు నిజంగా చచ్చిపోయే ఉంటే, నీ నిజంగా ఆత్మ నరకంలోనో స్వర్గంలోనో ఉంటే, ప్రేతాత్మ అయినా ఒకసారి కనబడరా, నన్ను పీక్క తినరా, రక్త పిశాచి పోయి నన్ను కొరుకురా, నేను కూడా చూస్తా. అవులక మాట్లాడాల. మీకు ఇప్పుడు ఎవడరా చూసినాను? ప్రవీణ్ సచిన్ మీద మాట్లాడుకోవాల్సి వస్తుంది చూడు. జస్ట్ ఇలా ఆన్ పబ్లిక్ డిమాండ్ మాట్లాడుతున్న ఫ్రెండ్స్. ఇది అంతే. నాకు ఇష్టమే లేదు వీడి గురించి ఇష్టం లేదు అని అంటే వీడు సనాతన ధర్మాన్ని ఏ రకంగా ఇది మాట్లాడేది ఎప్పుడు అనుకున్నావు? బండి సంజయ్ దాడి చేసిన తెల్లారీళ్ళు అంటే బండి సంజయ్ దాడి చేసా ఏడ్చుకుంటేనే ఈ పని చేసినా. కమాన్ నుంచి సాయంత్రం వరకు అదే పని భయంకరంగా పొట్లాటల్లో తిరిగేవాడిని. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీళ్ళు కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు, ఈ కేసు, ఇది నా ఎక్కడ ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే రాజు కేసు నుంచి మా అక్క వినిపించింది. మా అక్క వాము ఇది డైరెక్ట్ చెప్పినాం. మళ్ళీ మా తెలంగాణలో కొంతమంది నాయకులు ఉన్నారు, ఇది మళ్ళీ దూతారు. నోట్లు దొరికినట్టు ఈడ అని దూతారు. మళ్ళీ ఇది తీసుకుంటాడు మొత్తం ఫ్యామిలీ. ఉదయ్ నీకు తెలుస్తుందా? ఫ్యామిలీకి క్రిమినల్స్. ప్రవీణ్ పాబ్లో ఇక్కడ ఆయన ప్రవీణ్ గారు ఏం చెప్పిండంటే నేను
అప్పుడు ఉన్నటువంటి రాయలసీమ అటువంటి ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి ప్రాంతం అది, కర్నూలు కానీ కడప కానీ ఇలాంటిది ఉండే. అలాంటివి జరిగేది. అందరితో పాటు అక్కడ అందరు ఉన్నట్టు నేను కూడా అల్లరి చిల్లరిగానే ఉన్నా. బాంబులు, కత్తులు, గొడ్డన్లు ఎప్పుడో ఇవన్నీ జరిగేటివే. కానీ వాటన్నిటి దుర్మార్గమైనటువంటి విధానాలకు యేసు ప్రభు నామమే, క్రైస్తవ మతమే నన్ను మనిషిగా మార్చింది. నన్ను మార్చిన వ్యక్తి నేనేమంటానంటే, నేను యేసు ప్రభుని ఫాలో అవ్వమంటలేను, నేనేమంటలేను. నేను హిందూ ప్రాక్టీసర్ని. నా పేరు ఆనపోసల వెంకటేశం. నేను తిరుమల దేవస్థానంకు లేకుంటే మా ఊర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి పోయే వ్యక్తిని నేను. అందరికీ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, నాకు కొన్ని వ్యాపకాలు ఉంటాయి. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలలో నిజాయితీ ఉన్నది, ప్రజల నుంచి ప్రేమించే విధానంలో ఉన్నది. ఆ పాపపు చర్యలైనటువంటి బాంబుల కత్తుల నుంచి నా కింగ్, మై రాజు అంటాడు. ఆ రాజు నన్ను మార్చాడు. ఆయన గొప్పతనం చాలా బాగుంది. మర్డర్లు చంపుడు కాదు, బతికించు, అన్నం పెట్టు, ప్రేమించు, దీవించు, పరులకై పాటుపడు అని చెప్పిన విధానంలో నన్ను మంచిగా మార్చినాయి. అంటే అత్యంత ఘోరమైన ప్రాంతంలో పుట్టినటువంటి నేను, బాంబుల కత్తులతో ఉన్నటువంటి నేను ఒక మనిషిగా మారడానికి ఈ యేసుప్రభు కారణమైందని చెప్తే అది నీకు అవహేళన కనబడితే నేనేం చేయలేను. వాడెవడో మాట్లాడాడు, ఒక మనిషి కాదు ఒక జంతువు అయినా మాట్లాడు. ముస్లిం గాడు ఎవడో మాట్లాడాడు, వాడో చిల్లర వెదవా, వాడు అడవులే మాట్లాడాడు. మన నినమని వచ్చి మళ్ళీ నాకేం లేదు అంటాడు. చిల్లరగాలు ఉంటారు భూమి మీద, బరి తెగించిన వాళ్ళు. దాని ఏముంది? మటర్లు చేసిన కొట్లాట పీకుడు, మళ్ళీ చిరునవ్వుతో చెప్తున్నాడు. మళ్ళా నీకు అట్లా అర్థమైందిలే. వీటి గురించి టీవీ ఛానళ్లలో పెద్ద డిస్కషన్ ఫ్రెండ్స్. బ్రేకింగ్, కొత్తమానం బ్రేకింగ్. వీడి నెత్తి మీద 100 రూపాయలు పెడితే పాదాల మీద నడిచినటువంటి ఒక యాత్ర చేసిన మా చెరువులు అక్కడ నేను చెప్తున్నది ఏమనగా, నెత్తి మీద 100 రూపాయలు పెడితే మీ పాస్టర్ 10 పైసలు అమ్ముడు. యావత్ పాస్టర్ అంటే యావత్ పాస్టర్ మీకు ఎవడో సపోర్ట్ చేసి అందరూ సమయానికి ఉపయోగపడ్డా. ఇప్పుడు మతతత్వాలు ఎట్లా రెచ్చగొడతారు. నేను ఏమంటున్నా అంటే సరే సరే నేనేమంటానంటే ఒకటే ఏమన్నాడు మనవాడు చూద్దాం. నేను చెప్తున్నది ఏమనగా, నెత్తి మీద 100 రూపాయలు పెడితే మీ పాస్టర్ 10 పైసలకు అమ్ముడు. యావత్ పాస్టర్ అంటే యావత్ పాస్టర్ మీకు ఎవడో సపోర్ట్. నేనేమంటానంటే ఒకటి, పాస్టర్లో తప్పులు చేసిన వాళ్ళు తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు కాక ఎవరైనా ఒక ఉంటే, కానీ ఒక చదువు నేర్పి ఒక జ్ఞానం నేర్పి ఎవరు దగ్గరికి రానప్పుడు ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడం, మీకు దేవుడు ఉన్నాడు, మీరు కష్టపడండి, మీరు చదువుకోండి, మేము ఉన్నాము అన్నటువంటి ఒక సమూహం, ఒక గ్రూపుగా ఏర్పడి గుళ్ళకు రాని అయినప్పుడు, సమాజం గౌరవించినప్పుడు, సమాజం నుంచి ఇలా బయటికి వెళ్ళినప్పుడు అంటరాని వాళ్ళకి చూసినప్పుడు, ఎస్ మేము ఉన్నాము, మనమంతా ఒక గ్రూపు, నేను మీ లీడర్ని అని చెప్పి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, వాళ్ళకి బాధలు వచ్చినప్పుడు పంచుకున్నప్పుడు 10 రూపాయలు జమ చేసుకొని వాళ్ళ చదువుల పిల్లలు కట్టినప్పుడు అందరూ ఒక ఏ విధంగా సమూహంగా ఏర్పడి ఉన్నారో, అది ప్రజల యొక్క బతుకు జీవన విధానం మార్చినప్పుడు హాస్టల్స్ లంగలెట్ట. నేను ఏమంటానంటే చిల్లరగాళ్ళు ఏమిట్లా లేరు, క్రిస్టియానిటీ లేరా, హిందువులలో లేరా, ముస్లింలలో లేరా, దొంగలు లేరా, దోపిడిదారులు లేరా, మోసగాళ్ళు లేరా, తాగుబోతులు లేరా, ఏమిట్లా లేరు, అన్నిట్లలో ఉన్నారు. కానీ ఎవరైతే మంచి చేసే వాళ్ళని కూడా మనం అట్లా అనడం అయితే కరెక్ట్ కాదు. అది నేను చెప్పేది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఏవి ఛానల్. సమయానికి ఉపయోగపడ్డా. నేనేమంటే సమాజానికి ఈ యొక్క ప్రవీణ్ పగడాల ఎంటికే కాదు, నీ మూతి కాదు. ఆయన సమాజం కోసమే బతుకుతున్నాడు. నువ్వు సమాజం మీద మనువైనగా బతుకుతున్నావు. నీ ఏషము చూపించి, నీ అవతారం చూపించి, నీ తీట మాటలతో సగం మందిని చంపేస్తున్నావు నువ్వు. కానీ ప్రవీణ్ పగడాల గారు బతికుంటే కొన్ని లక్షల మందికి సేవ చేసేవాడు. ఉన్నంతకాలం ప్రజల కోసమే, ప్రజల ఆనందం కోసమే బతికినటువంటి వ్యక్తి ఆయన. నువ్వేం మాట్లాడుతుంది ఆయన ఏదో రెచ్చగొట్టినట్టు నేను ఏదో చెప్తాను. ఇప్పుడు ఇది అంటే ఇట్లా ప్రవీణ్ పగడాల గారి మీద కూడా ఏ విధమైనటువంటి విరుచుకుపడేటువంటి విధానం ఉందో అంటే, మొత్తం మీద ఈ చిత్రగుప్త ఛానల్ అనేటటువంటి వ్యక్తి ఇలా ఇంతింతాయి ఒటడింతాయి అన్నట్టు దాన్ని వాళ్ళ పార్టీ మీదనే చేయి పెట్టడం వల్ల కాలు జారి
తాను దవ్వుకున్న గుంతలో తానే పడ్డటువంటి పరిస్థితికి గిరీష్ దారమోనికి జరిగింది. ఇక్కడ అంతే ఏం లేదు. సింపుల్గా పొద్దుగాల చేసే మొత్తం పాపాలన్నీ గిరీష్ దారం మీద పడ్డాయి. ఎవరు ఈ దేశ చరిత్ర లోపల తమ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు తమ పార్టీలో వచ్చి తనడం ఎక్కడ లేదు. ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. కేసులు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎవడు దేకే పరిస్థితి కూడా లేదు. అంతవరకు వచ్చింది మనది. ఎంత హీనాతిహీనంగా శ్రీరాముడి ధర్మపత్ని సీతామాతను ఉద్దేశించి ఎంత హీనాతిహీనంగా మాట్లాడిందంటే ఈ పాస్టర్ గారు వీడి మీద వీడు సస్తే ఎంత బతుకుతే ఎంత అన్నట్టు ఇటు అసలు వీడు ఒక జీవికి కన్సిడర్ చేయండి. మతతత్వం బతుకున్నప్పుడు మతతత్వాలు రెచ్చగొట్టాడు, సచ్చినాక మళ్ళీ బతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మతతత్వం. నువ్వు సీతామాతని ఏదో అన్నావు కదరా, నేను అక్కడే ఉన్నాను, ఇప్పుడు లేట్ అవుతుంది. సీతామాతని ఘోరాతి ఘోరంగా అన్నాడు. సుఖమైన వాళ్ళారా నేను డైరెక్ట్ అడుగుతున్నాను. నువ్వు నా సీతామాతని అన్నప్పుడు మా అమ్మని అన్నప్పుడు నేను మీ అమ్మని కూడా అంట. నాకు ఈ కనికరాలు లేవు, సాఫ్ట్ హార్టెడ్ గా నేను మాట్లాడా. కట్టర్ హిందూ నేను కూడా, నువ్వు కట్టర్ పాస్టర్ గా పెట్టానో నేను కూడా కట్టర్ హిందూ. నేను కానీ నోరిపింది అనుకో మీ బొందరగడ్డల మీద మూలలు కొడతాం. అలా నేను జర సభ్యతంగా ఉంటా, గంతే నటిస్తా. భారత రాజ్యాంగానికి జర కట్టుబడి ఉంటా కాబట్టి చెప్తున్నా. నా కొడగా లేకపోతే చెప్తున్నా కదా, నీ ఇంటి లాదులు లెక్క పెడతా. అమ్మల నక్కలని చెల్లెలని ఎవరు వదిలిపెట్టా. నువ్వు సీతామాతను ఏమని మాట్లాడినావు? ఇది ఫ్యాషన్ అయిపోయింది అదరా మీ అందరికి అడ్డగోలుగా. ఎంత మనవాడు చనిపోయినటువంటి భాష మీద మాట్లాడేటువంటి మాటలు. ఇదంతా పిచ్చి వ్యవహారం అంటున్నా. ఈ పిచ్చి నశాలానికి ఎక్కినప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఇవి. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇలాంటి విషయాలు బంద్ చేసుకొని ఈ మతతత్వాలు కాకుండా భారతదేశ అభివృద్ధి కోసం, చదువు కోసం, సమస్యల కోసం పనిచేసేటువంటి కార్యక్రమం చేస్తే మంచిది తప్ప ఈ విధంగానే చేసుకుంటూ ఉంటే అంత ఆగం పంచకంతలే తప్ప ఇంకోటి లేదు. 100% నువ్వు చేస్తున్నటువంటి విధానం నీ నెత్తిలా నువ్వే చెప్పు పెట్టుకున్న జరిగింది తప్ప ఇంకోటి చేయలేదు. నీ వల్ల ఏమైందంటే నీకు అర్థం అయి ఉండాలి. ఇలా నువ్వు దిక్కులే చెప్పలేదు. బండి సంజయ్ దాడి చేసిరు, నేను తిరుగుతురంటే 2 సార్లు దాడి చేసిరంటే అది నీ తీట మాటలు, నీ తీట నోరే కారణం. ఇది తప్ప ఇంకోటి ఏం లేదు. 100% గిరీష్ దారమోని అనేటువంటి వ్యక్తి తను చేసుకున్నటువంటి గుంతలో తానే పడ్డాడు, తను దోక్కున్నట్టు ఇతరుల మీద అననికి పోయి నీ కర్మ నువ్వే కూర్చేటువంటి పరిస్థితికి వచ్చినావు. ఇది జరుగుతున్నటువంటి విధానంలో ఇప్పటికైతే నీకు పెద్ద గుడ్ నేమ్ ఏం లేదు. నీకు పెద్ద గుడ్ నేమ్ ఏం లేదు. ఎందుకంటే నీ పార్టీలను అంతే. ఇలా పొద్దుగాల లేస్తే రాహుల్ గాంధీ కుటుంబం మీద పడతావు, అక్కడ ముస్లింల మీద పడతావు, ఇక్కడ అంటే మత చిచ్చు పూర్తిగా జనాల మధ్య వ్యతిరేకతను చిచ్చులేపేటువంటి వ్యక్తివే తప్ప నువ్వు సమాజానికి పెద్దగా ఉపయోగపడే వ్యక్తివి అయితే నాకేం అనిపిస్తలేదు. కాబట్టి 100% నీకు పడే దెబ్బ ఇలా నీకు ఆల్రెడీ నీకు ఒక సిగ్నల్ అయితే వచ్చింది నీ పార్టీ నుంచే. వేరే వాళ్ళు దాడి చేస్తే మీ వాళ్ళు ఊకోపోతారు. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే ఇంకోరు ఊకోరు. కానీ ఇలా జరిగింది కాబట్టి ఇక నీ పరిస్థితి ఇంత వచ్చింది. ఇది నీ సంగతి.